జిల్లా స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు నేపథ్యంలో భాగంగా సైన్స్ ప్రశ్నాపత్రాలు వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగువార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థులు నిత్య జీవితంలో ప్రతి అంశాన్ని తార్కిక ఆలోచనలతో పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శులు దేవని ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఏర్పడి 36 వసంతాలు పూర్తి కాగా శాస్త్రీయ నిర్మాణం కోసం ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలి విద్యార్థి దశ నుండే చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని, జన విజ్ఞాన వేదికకు జిల్లా స్థాయి విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రావడం జరిగిందన్నారు. వనపర్తి జిల్లాలో 14,000 మంది విద్యార్థులు స్కూల్ లెవెల్లో చెక్కుముఖిలో పాల్గొనడం జరిగిందని, అందులో భాగంగా 15 మండలాల నుంచి బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో 40 టీంలు పాల్గొనగా 120 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వారి ప్రతిభను పరీక్షించడం జరిగిందన్నారు. చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ మండల స్థాయి నుంచి ఎంపిక చేసి జిల్లా స్థాయి నుంచి వీటిలో 4 టీంలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తున్నామని అన్నారు. సైన్స్ ప్రశ్నాపత్రాలు ఆవిష్కరణలో జిల్లా విద్యాశాఖ అధికారులు మహానంది చంద్రశేఖర్, యుగేందర్, శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సీఎంఓ యుగేందర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమాదేవి, జేవీవి నాయకులు నారాయణ, జ్యోతిర్మయి, నాగశేషి, అక్బర్, శ్రీనివాసులు, వివిధ పాఠశాలల గైడ్ టీచర్స్ 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మళ్ళీ దాన్ని ఇన్వాల్యూడ్ కాబోతుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించండి. మీరు ఎవరు కథలో అక్కడే ఉండండి. నేను కూడా సేమ్ పాత్ ఫాలో చేస్తాను. ఎట్లాంటి థింకింగ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకేనా? మీరు ఆలోచించాలి, ప్రతి విషయం మీద మీరే ఆలోచించాలి. కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ అంటే ఇప్పుడు ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఇందులో ఒక పాత్ ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఒక ప్రాక్టీస్ ఫాలో చేస్తున్నారు, ఇది అన్నీ ఆలోచించాలి. ఇలాగే సైంటిఫిక్ వ్యవస్థ we have to question higher, ఎందుకు చేస్తున్నారు, చేస్తున్నారు, we have to question higher. That is scientific way of thinking. ఓకేనా? లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలి, సైంటిఫిక్ డెవలప్ చేయాలి. సైన్స్ నథింగ్ బట్ లాజిక్. ఒకే ఒక కెమికల్ రెండు కెమికల్ యాడ్ చేస్తే దట్ కెమికల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మొత్తం కెమికల్ పరిస్థితి మీద ఎక్కువ కెమికల్ యాడ్ చేసి ఇంకా కెమికల్ వస్తుంది. అన్ని బాగున్నాయి, ఇవన్నీ అంత పెద్ద లాజిక్ ఉంటుంది, గ్రావిటీ ఉంటుంది, ఎందుకు ఉంటుంది ఇంకా లాజిక్. మన భౌతికంలో అన్ని ప్లానెట్స్, స్టార్స్ ఇంకా ఎలక్ట్రికల్ పాత్రలో నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఇంకా లాజిక్. క్యాప్టర్స్లో తెలుసా మీకు? ఏంటి లెవెన్ క్లాస్ ఇది ఎన్ని చదువుతున్నాయి, చదువుతున్నాయి. న్యూక్లియర్ రియాక్షన్ ఏం వస్తుంది? న్యూక్లియర్ రియాక్షన్ మీదనే మన న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తారు. ఇది అన్ని లాజికల్ వే ఆఫ్ థింకింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్. జన విజ్ఞాన వేదిక ఏర్పడి 36 వసంతాలు అవుతా ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా ఇది శాస్త్రీయ సంస్థగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదర్మే విధంగా అది విద్యార్థి దశ నుంచే ఆ రకమైన చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరము చెక్కుముఖి టాలెంట్ టెస్ట్, చెక్కుముఖి పత్రిక అనేది సైన్స్ పత్రిక, ఇది పిల్లలచే నడపబడుతున్న పత్రిక. ఈ పత్రిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్కూల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను
సైంటిఫిక్ టెంపర్ ను డెవలప్ చేసే క్రమంలో జన విజ్ఞానం కృషి చేస్తా ఉంది. తరగతి 4 గోడల మధ్యనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి విషయాలను ఆకలింపు చేసుకొని శాస్త్రీయ సమాజ నిర్మాణం కొరకు విద్యార్థుల దశ నుంచే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా విద్యాశాఖ వాళ్ళు, రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళు ఇతోధికంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వనపర్తి జిల్లాలో 14,000 మంది విద్యార్థులు స్కూల్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. 7వ తారీఖు రోజు నవంబర్న, అదేవిధంగా 21 తారీఖు రోజు అన్ని మండలాల నుంచి 15 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ 15 మండలాల టీములు ఈ రోజు వనపర్తిలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వనపర్తిలో డిస్ట్రిక్ట్ లెవెల్ టీంలో పాల్గొనడం జరిగింది. 40 టీములు పాల్గొన్నాయి. 120 మంది విద్యార్థులు, వాళ్ళ వెంబడి గైడ్ టీచర్లు కూడా రావడం జరిగింది. ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను కూడా ఈ రోజు పరీక్షించడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి ఒక 4 టీంలను సెలెక్ట్ చేసి మనం రాష్ట్ర స్థాయికి పంపబోతున్నాం. గవర్నమెంట్ సెక్టర్ నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రము నందు జిల్లా స్థాయిలో ఈరోజు దాదాపుగా 15 మండలాల నుంచి 120 మంది విద్యార్థుల చేత ఈరోజు సైన్స్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ మండల స్థాయిలో విజేతలైనటువంటి వాళ్ళు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన జిల్లా వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వారు ఇచ్చేసి ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అదే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సందేశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను, సైంటిఫిక్ టెంపర్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమం విద్యార్థుల్లో చాలా ఉత్సాహాన్ని కూడా నింపింది. దాదాపు జిల్లా నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు, అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి గైడ్ టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. టెస్టులో విజేతలైన వారు మళ్ళీ ఆదిలాబాద్ లో జరిగేటువంటి డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి చెక్ముకి సైన్స్ సంబరాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. దేశాల సందర్శన, అదేవిధంగా ఆ సైంటిస్టులతో కూడా ముఖాముఖి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడము వాళ్ళు ఎంతో ఉత్సాహం జరగడం కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది.